మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ఇదేమని సంగమ పిల్లలు వెళ్ళారా మరదే కాలస్వామ్యం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పదాలు కొల్లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరదే కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం దాన్ని నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. ఇదండి సంగమ ప్రజల బిడ్డల నిజంగా ఏర్పాటు చెందిన వాక్యం త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 17 నుంచి 38 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 17 నుంచి 38 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అంతటా మిలేతు నుండి ఎఫెసునకును వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకు పత్రిక రాసి మాట్లాడుతున్నాడు. అంటే సంఘ పెద్దలను పిలిపించుట, వారి మధ్య తాను ఏ విధంగా నడుచుకున్నాడో, ప్రవర్తించాడో, జీవించాడో, ప్రభువుకి సాక్షిగా ఉన్నాడో, వారు కూడా అటు రీతిగా ప్రభువుకి సాక్షులై ఉండాలని పౌలు ఇక్కడ తలంచాడు. అందుకని అంటున్నాడు, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించను. ఈ వర్తమానం వెళ్ళింది, సంఘ పెద్దలు వచ్చారు. వారితో అంటున్నాడు, వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా ఆ సమాచారం అందుకున్న సంఘ పెద్దలు వచ్చినప్పుడు వారితో ఏమంటున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అంటున్నాడు. అంటే నేను వచ్చింది ఆసియా ఖండానికి వచ్చింది మొదలుకొని మీతో ఎలా ప్రవర్తించానో, అందరితో ఎలా ప్రవర్తించానో మీరే ఎరుగుదురు అంటూ, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచ్చు పూర్ణమైన వినయభావముతో నేను అలాగా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను అంటున్నాడు. అంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎవరి వల్ల? యూదుల యొక్క కుట్రల వల్ల నాకు శోధన కలిగింది, సంభవించింది. కన్నీళ్ళు విడిచాను, పూర్ణమైన వినయభావంతో నేను ఎల్లప్పుడూ ప్రభువుని సేవించుచు మరి ఆయన యొక్క సన్నిధిలో నిలిచిన వాడనై ఉన్నాను అని పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొందిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. కాబట్టి ఒక సాక్షిగా, ప్రభు పరిచారకుడిగా, ప్రభువు నమ్మినవాడిగా, ప్రభు చేత నేడు అనేక మందిని రక్షణలో నడిపిస్తున్న పౌలు ఇక్కడ చెప్తున్న మాటలో ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు వచ్చాను. కాబట్టి క్రీస్తు బోధలో తాను ఎంత విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని, అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఆత్మలో దింపబడతారని, యూదులకి ఏంటి, గ్రీసు దేశస్తులకి ఏంటి ఎలాగ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతా మీరు తెలుసుకున్నారు, తెలియను అంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన పని చేస్తూ ఎఫెసీ సంఘంలో పెద్దలందరితో మాట్లాడి అటు తర్వాత ఆత్మయందు తాను ఏ విధంగా బంధింపబడ్డానో తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడని యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ అన్నాడు. ఇప్పుడు ఆత్మచేత నడిపింపబడుతున్నాడు. ఆత్మచేత నడిపింపబడుతూ తనకు ఎదురయ్యే సమస్యలు, శరీర సంబంధమైన మరి ఇతర సంబంధమైన ప్రజల
తన పట్ల చేసే ఆ యొక్క వ్యతిరేకత ఏమైందో దాని అంతటినీ కూడా గుర్తు చేసుకుంటున్నాడు. అక్కడకు నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. బంధకాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ కూడా నా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ ఎదురు చూస్తున్నాయని నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట అందును నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనగా ఎంచుకొన లేదు అంటాడు. కాబట్టి తన ప్రాణం కోసం ఆలోచించక ప్రభు కోసం ఆలోచిస్తూ పరిచర్య చేస్తూ అనేకమైన హింసలు, శ్రమలు పొందుతూ తాను క్రీస్తు కొరకు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని చేయడంలో ఏమాత్రము వెనుకాడిన వాడే ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుండిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తను బ్రతకడం కష్టం కాబట్టి మరలా మీ మధ్యకి నేను రాగలను ఏదో అని ఆనాడు ఎఫెసీ సంఘానికి అక్కడున్న పెద్దలకి పౌలు చెప్తున్నాడు. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను అంటాడు. అంటే ఒకవేళ మీరు ఎవరైనా నాశనం అయిపోతే దానికి నాది కాదు బాధ్యత అంటే ఆయన చెప్పవలసిన బాధ్యత ఆయన చెప్పాడు. మారు మనసు పొందాల్సిన బాధ్యత సంఘ పెద్దలైన వారిని, సంఘాన్ని ఆనాడు పౌలు హెచ్చరిక చేశాడు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదండి. ఏదైతే దేవుడు నాకు తెలియజేశాడో ఆ ప్రతి మాట కూడా మీకు చెప్పాను అంటున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పరిచర్య బాధ్యతలో దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా, యథార్థంగా, సత్యాన్ని అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ మీరు ఉండండి అని ఆ జాగ్రత్తలను అక్కడ పౌలు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందలను కనికరింపరు అన్నాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్యాన్ని విరోధంగా, వాకానుసారంగా అపవాది సంబంధమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందలను కనికరింపరు అంటున్నాడు. కాబట్టి వారు ప్రాణం పెట్టేవారు కాదు, ప్రాణం తీసేవారు అని చెప్పి పౌలు చెప్తున్నాడు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులను మీలోనే బయలుదేరుతున్నాను. కాబట్టి మీలోనే ఒక రకమైన పరిస్థితులు ఈ అపవాది కలిగించి మీలో మీకు గొడవలు పెట్టి మీలోనే కొంతమందిని క్రీస్తు విరోధులుగా చేస్తాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిద్దనని మీరు జ్ఞాపకము చేసుకొనవలనని ఉన్నది అంటాడు. ఇక్కడ దేవుని యొక్క పని 3 సంవత్సరాలు వారందరికీ కావాల్సినవన్నీ అందించి వారందరికీ ఆత్మను నడిపించి ఏదైతే దేవుడు తనకి ఇచ్చాడో దాని అంతటిని పడ్డాడు బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని అని మెలకువగా ఉండండి అంటాడు. అంటే క్రీస్తులో, ప్రార్థనలో, విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగాలి అంటున్నాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడుట వారందరిలోనూ అందరిలోనూ స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి ఆయన స్వాస్యాన్ని, ఆయనకున్నదంతా కూడా మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి జీవించండి అంటాడు. దేవుని యొక్క కృపావాక్యమును, కృపచేత రక్షింపబడ్డ మనము ఈ వాక్యమందు ఏ విధంగా మనం ఉండాలో అది క్షేమాభివృద్ధిని కలుగజేసేది అన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి అంటున్నాడు. అది శక్తిమంతుడైన దేవుని మాట అన్నాడు. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్తువులైనను నేను ఆశించలేదని. అంటే మీ వస్తువులు కానీ, మీకున్న సంపద కానీ నేను ఏది కూడా అడగలేదు, తీసుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి అంటున్నాడు. నా అవసరము నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడి పనిచేసి మీకే తెలియనండి. కానీ కష్టిస్తూ, శ్రమిస్తూ, బేరాలు కుట్టుకుంటూ, ప్రభు యొక్క పరిచర్య చేస్తూ అనేకులను విశ్వాసంలో నడిపించిన మరి పౌలు యొక్క మాటలు. అందుకని అంటున్నాడు, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొంటే కంటే ఇచ్చుట ధన్యత అనియు
ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునే వల్ల నీవు అన్ని విషయాల్లో నీకు మీరు మాదిరిగా చూపిద్దనని చెప్పుతున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కనికరం, క్రీస్తు యొక్క కృప ఒక మాదిరికరమైన స్థితిని, జీవితాన్ని వారి మధ్య తానుంచి నేడు చెప్తున్నాడు. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేసిను. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ మధ్య మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట వాళ్ళందరి కోసం. అంటే తాను ఏ విధంగా ప్రభువులో జీవిస్తున్నాడో అదేవిధంగా ఆనాడు ఎఫెసులో ఉండే పెద్దలైతేనేమి, సంఘం అయితేనేమి, విశ్వాసులైతేనేమి, నేడు సార్వత్రిక సంఘం అంతటినీ కూడా ఆ విధంగా జీవింపజేసే రీతిలో తన మాటలు, పత్రికలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి, మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించచ్చు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. కాబట్టి అతని ప్రయాణము, అతని పరిచర్య, దాని యొక్క ఉద్దేశము అన్నీ తెలియజేశాడు. కాబట్టి నేను మళ్ళా వస్తానో లేదో కానీ మిమ్మల్ని అయితే మీకు చెప్పిన ఆ 3 సంవత్సరాల పరిచర్యలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసిన విధానం ఏదైతే ఉందో అవన్నీ గుర్తు చేసుకుంటూ నేడు తాను ఆత్మయందు బంధింపబడిన వాడు, ఆత్మ సంబంధమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడి వారిని బలపరిచి, ధైర్యపరిచి క్రీస్తు కొరకు ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఈ పత్రికలు, ఈ యొక్క మాటలు ఆనాడు ఎఫెసు సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి దేవుని ఎదుగు మనల్ని నడిపించేవన్నవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, అవును నాయన, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి సేవించి ధన్యత, యోగ్యత, భాగ్యము మీరు మాకు ఇచ్చారు మీ లేఖనాలను సానుబాటుగా. అవును, పౌలు ఆనాడు ఎఫెసు సంఘానికి నైనా పత్రిక రాసి వారిని పిలిపించి వారిని హెచ్చరించి ఏ విధంగా జీవించాలో తెలియజేశాడు. కాబట్టి నేను నేడు ఈ పత్రిక ద్వారా మేమును నీ అందు ఎటు రీతిగా జీవించవలసినదో నీకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేవారిగా, నేను సేవించేవారిగా, నేను ప్రార్థించేవారు ఉండకు సహాయం తెచ్చి మళ్ళీ ఇళ్ళని బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ దగ్గర ఎదురు వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నిత్యరాజ్యంలో చేరగలటకు నేడు సభాది కొరకు, రేపటి సభాది కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆప్యాయందు నిండిపోయి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.